హాయ్ అండి అందరికీ. బంగాళదుంప ఫ్రై చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తింటాం కదండి. బంగాళదుంప ఎక్కడ అడుగంటి పోకుండా అలాగనే ముద్ద కాకుండా బంగాళదుంప ఫ్రై అయితే ఈరోజైతే చూపిస్తానండి. చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ముందుగా అయితే బంగాళదుంపలు అయితే తీసేసుకొని పీల్ చేసేసుకొని సన్నటి ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రై సాంబారు, పచ్చడి, ఏదన్నా రసం చేసుకున్నా కూడా ఈ ఫ్రై ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి బంగాళదుంప ఫ్రై అయితే. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. ఇవి మరీ వేగన అవసరం లేదండి. ఎందుకంటే బంగాళదుంప వేసినప్పుడు ఈ ఉల్లిపాయ, బంగాళదుంప 2 ఈక్వల్గా వేగిపోతాయి. నేను సగం వరకే వేయించాను. ఉల్లిపాయ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఈ బంగాళదుంపని ఫస్ట్ అయితే బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని బాగా గట్టిగా పిండేసుకొని ఆ ముక్కలైతే ఉల్లిపాయ దాంట్లో అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోకూడదండి. మూత పెట్టేస్తే ఏంటంటే ఆ ఆవిరికి బంగాళదుంప అనేది ముద్దగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ బంగాళదుంప వేగలోపు అయితే కారం అయితే రెడీ చేసుకుంటున్నాను. కారము, సాల్టు, ధనియాల పొడి, చిన్నులపాయలు అవి అన్నీ వేసేసుకొని ఈ విధంగా నూరుకుంటే బాగుంటుంది. ఈ కారం అయితే వేడివేడి అన్నంలో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్న తిన్నా కానీ బాగుంటుందండి. చిన్నులపాయ కారం చాలా బాగుంటుంది. దోశల మీద వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కారం అంతా కూడా అయితే నూరుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ కాస్త వేగిపోయిన తర్వాత కొంచెం సాల్టు, పావు స్పూను పసుపు అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత దగ్గరుండే కలిపేసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా. ఇదిగోండి కారం కూడా అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు బంగాళదుంపలు అవన్నీ కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఈ కారం ఎంతైతే కావాలో అంతైతే వేసుకోండి. చూడండి ఎక్కడ అడుగంటలేదు, ముద్ద కూడా అవ్వకుండా అయితే బంగాళదుంప ఫ్రై అయితే వచ్చేసింది కదా. చాలా బాగా అయితే వస్తుందండి. మూత అయితే మనం పెట్టకూడదు. బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయితే వస్తుంది మూత పెట్టేస్తే. ఇక్కడ వచ్చేసి తగినంత కారం అయితే వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.